సందేహాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. గురుగారు, మరొక సందేహం అండి. విజయ ఆసిఫాబాద్ నుంచి రాస్తున్నారు. ఋషి, ముని, యోగి ఈ ముగ్గురు ఒకరేనా, భేదం ఏమైనా ఉందా తెలియజేయగలరంటూ కోరుతున్నారు. సంస్కృత భాషలో ప్రతి శబ్దానికి ఒక అర్థం ఉంది, ఒక వ్యాఖ్యానం ఉంది. ధర్మపత్ని, భార్య ఒకటేనా? ఒకటి కాదు. భార్య అంటే సుఖాన్ని ఇచ్చేది. ధర్మపత్ని పక్కనే కూర్చుని ధర్మములో, మనం చేసే ధర్మములో, ఆచరించే ధర్మములో పాలు పంచుకునేది అని అర్థం ఉంది. ఇరువురు ఒకరే కావచ్చును, ఒకరు కావాలి కూడా, అది ధర్మం కూడా. కానీ ఆ పదానికి అర్థం ఇది. భార్య సుఖాన్నిచ్చేది, ధర్మపత్ని ధర్మమును ఆచరించుటలో తోడ్పడేది. అలాగే ఋషి, ముని, యోగి ముగ్గురు ఒకరేనా అంటే వాళ్ళు ఏ ఏ ధర్మాలను అనుసరిస్తున్నారో, ఆచరిస్తున్నారో, పాటిస్తున్నారో వాటిని తెలియజేసేవి ఈ సర్వనామాలు అని చెప్పుకోవాలి. మౌనంగా ఉండేవాడు ముని, లోకమంతా కూడా దర్శించేటటువంటి వాడు స్రష్ట, ద్రష్ట. అలాగే యోగ విధానములో జీవిత మార్గాన్ని గడుపుతూ ధర్మాచరణ చేస్తూ పరమాత్మ పైన ధ్యానం నిలిపేవాడు యోగి. మంత్రములను దర్శిస్తూ, మంత్రములకు వ్యాఖ్యానం చేస్తూ, మంత్రములను అందరికీ ఉపదేశం చేసే శక్తి గలవాడు ఋషి. చరించేటటువంటి వాడు, ఆశ్రమ వాటికలలో నివసించేటటువంటి వాడు ఋషి అంటారు. బ్రహ్మచారి అన్న పదం కూడా ఉంది అమ్మాయి. వివాహం చేసుకున్నటువంటి వాడు బ్రహ్మచారి లోకంలో ప్రచారంలో ఉంది. వివాహం చేసుకున్నప్పటికీ కూడా నిషిద్ధమైనటువంటి తిథులలో, పర్వదినాలలో భార్యతో సంగమం లేకుండా సక్రమ మార్గంలో ప్రజాజయ గృహమేధినాల్లాగా వ్యవహరించేటటువంటి వాడు కూడా వివాహమైనప్పటికీ వశిష్ఠుడి వలె అతడు కూడా బ్రహ్మచారి, బ్రహ్మ మార్గమును చరించేటటువంటి వాడు. ఇలాగా పదాలకి మనం అర్థాలు తీసుకుంటే సంస్కృత భాష ప్రపంచంలోకెల్లా ఉత్తమోత్తమైన భాష, దేవభాష. ఆ భాషలో ప్రతి పదానికి ఉండే ఉత్పత్తిని మనం ఆలోచన చేస్తే మౌనంగా జీవితాన్ని కొనసాగించేటటువంటి వాడు ముని, యోగ మార్గంలో జీవితాన్ని కొనసాగించేటటువంటి వాడు యోగి, దర్శించిన జ్ఞానాన్ని 10 మందికి తెలియజేసే విధంగా ఆశ్రమవాస జీవితాన్ని గడిపేటటువంటి వాడు ఋషి. అందుకే మునియాశ్రమములు మౌనంగా ఉంటాయి, ఋష్యాశ్రమములు శిష్యుల చేత ఉంటాయి, యోగ పీఠములు నిశ్శబ్దంతో యోగ మార్గంలో వాళ్ళు కాలం గడుపుతూ ఉంటారు. వాళ్ళ జీవిత పంథాను తెలియజేసేవి ఈ సర్వనామాలు ఋషి, యోగి, ముని. ఇతర పదాలన్నింటికి కూడా ఇలాగే వ్యాఖ్యానం చేసుకోవచ్చు. ప్రతి పదంలో కూడా ఆ ధర్మము, ఆ వ్యక్తి, ఆ స్వరూపం అన్నీ కూడా అందులో మనకు తెలియవస్తాయి. ఇది మన భారతదేశ సంస్కృతిలో, మన భాషలో ఉన్నటువంటి ప్రత్యేకత, విశిష్టత అని చెప్పుకోవాలి. గురుగారు, చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా మంది ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలు. నమస్కారం. కృష్ణార్పణం. చూసారు కదా, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్లయితే ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.